మేడిగడ్డ మరమ్మతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇవాళ మరో నిపుణుల బృందం మేడిగడ్డకు వెళ్లనుంది. ఎన్డీఎస్ఏ సూచనలతో ఇవాళ మేడిగడ్డకు ఎన్జీఆర్ఐ రీసెర్చ్ టీం సందర్శించనుంది. 3 బ్యారేజీలను పరిశీలించనున్న నిపుణులు త్వరలో నివేదిక ఇవ్వనుంది. మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల్లో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. దిగువ భాగాన గతంలో ఏర్పడిన భారీ గొయ్యిని 25,000కు పైగా ఇసుక బస్తాలతో పూడ్చివేశారు. తాజాగా 7వ బ్లాక్ వద్ద ఆ ప్రాంతానంతా శుభ్రం చేస్తుండగా మరో భారీ బొంగ మరికొన్ని చిన్నవి కనిపించగా పూడ్చివేశారు. మరోవైపు బ్యారేజీ నిర్మాణానికి ముందుగా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ నివేదిక అందుబాటులో లేదని తెలుస్తుంది. వర్షాకాలంలోగా గేట్లన్నీ తెరిచి ఉంచాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించగా 8 గేట్లు పైకెత్తడం సమస్యగా మారినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేపట్టిన తర్వాతనే ఎలాంటి సమస్యలున్నాయి, ఏం చేయాలనే దానిపై ఓ అంచనాకు రావడం సాధ్యమవుతుందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా కుంగిన 7వ బ్లాక్ వద్ద ఏరియా క్లియరెన్స్ పనులు చేపట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న నీటిని పూర్తిగా తోడేయగా 20వ పియర్ ప్లాట్ఫామ్ ఎదుట పెద్ద బొంగ బయటపడింది. బొంగను ఇంజనీరింగ్ అధికారులు గుర్తించి శుక్రవారం సాయంత్రానికి పూడ్చివేశారు. 7వ బ్లాక్ ప్రదేశంలో పలుచోట్ల చిన్న బొంగలు ఏర్పడగా వాటిని కూడా పూర్తి చేసినట్లు సమాచారం. గతంలో బ్యారేజీకి దిగువన సీకెంట్ ఫైల్కు 20 మీటర్ల దూరంలో భారీ గొయ్యి బయటపడగా ఇసుక బస్తాలతో పూడ్చివేశారు. అయితే ఇప్పుడు సీసీ బ్లాక్లకు దగ్గరగా పెద్ద బొంగను గుర్తించారు. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 85 గేట్లున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ గేట్లన్నీ ఎత్తి ఉంచాలని ఎన్డీఎస్ఏ సూచించింది. ఇందులో భాగంగా 1 నుంచి 6వ బ్లాక్ వరకు, అలాగే 8వ బ్లాక్లోని ఉన్న మొత్తం గేట్లు 74 పూర్తిస్థాయి నీటి మట్టం వరకు ఎత్తి ఉంచారు. దెబ్బతిన్న 7వ బ్లాక్లో మొత్తంగా 11 గేట్లు ఉండగా 8 గేట్లపై ప్రభావం ఉండడంతో అవి మూసి ఉన్నాయి. ఇందులో మిగిలిన వాటితో కూడా కలిపి మొత్తం 77 గేట్లు పైకెత్తారు. 2 గేట్లను పూర్తిగా తొలగించాలి, 6 ఎత్తాల్సి ఉంది. అందులో ఒక గేటు 90 మీటర్ల వరకు మాత్రమే ఎత్తారు. మిగిలిన గేట్లన్నీ అలానే ఉన్నాయి. ఇక 16వ నెంబర్ గేట్ ఎత్తే ప్రయత్నం చేయగా పగుళ్లు మరింత పెరగడంతో నిలిపివేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మిగిలిన గేట్లను ఎత్తడం సమస్యగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎత్తడానికి వీలు లేకుంటే ఈ గేట్లను కూడా తొలగించాలి. 7వ బ్లాక్ ప్రాంతంలో షీట్ ఫైల్స్ పనులు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్ అమరిక పనులు ప్రారంభించారు. బోర్వెల్ డేటా కోసం డ్రిల్లింగ్ కూడా చేస్తున్నారు. జియోఫిజికల్, టెక్నికల్ టెస్ట్ల తర్వాత మరమ్మతులు చేపట్టాలని భావిస్తున్నారు. అలాగే మరమ్మతులు కొనసాగిస్తే బ్యారేజీ మరింత ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయడం వల్ల ఆ ఒత్తిడితో బ్యారేజీ కింద నుంచి ఇసుక పెద్ద మొత్తంలో కొట్టుకుపోవడం వల్ల
బ్యారేజీ అడుగు పెద్ద అగాధం ఏర్పడి ఉంటుందని అంచనాకు వచ్చారు.